ఈటెల రాజేందర్ ఈయన కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినారు. సో తెలంగాణ ఉద్యమం నుంచి కూడా కేసీఆర్ తోటే ఉన్నారు. మరి మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీని వదిలేసేసి బీజేపీలోకి వచ్చారు ఆయన. సో ఈ మధ్యకాలంలో వాళ్ళ మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి, విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే మొన్న ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ, టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఆయన్ని మీరు ఈ కాళేశ్వరం మీద ఆయనకు కూడా నోటీస్ వచ్చింది. హరీష్ రావుకి, కేసీఆర్కి, అలాగే ఈటెల రాజేందర్కి నోటీస్ ఇచ్చింది గవర్నమెంట్. సో యాక్చువల్గా కమిషన్ డేట్ అయిపోయింది. కాకపోతే వాళ్ళ సర్వేబిలిటీ, కాంగ్రెస్ పార్టీ సర్వేబిలిటీకి మళ్ళీ దానికి ఎక్స్టెన్షన్ ఇచ్చారు. సో దాంతో మళ్ళీ వీళ్ళకి నోటీసులు వచ్చినాయి. నోటీసులు వచ్చినందుకు ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగాడు ఈటెల రాజేందర్ని, నిజంగా మీ ఉద్దేశంలో కాళేశ్వరంకి ఇట్లా తిన్నరా దాని మీద, ప్రాజెక్టు మీద డబ్బుల్ని అని అడిగితే ఆయన అన్నది ఏంటి అంటే, ఏ వ్యక్తి అని పర్టికులర్ చెప్పాలంటే తెలంగాణ వచ్చింది నీళ్లు నియామకాల మీద. సో నీళ్ళు అన్నప్పుడు ప్రాజెక్టుల మీద. సో డెఫినెట్గా ఏ పార్టీ ఒకవేళ వచ్చినా కూడా ప్రాజెక్టులు కట్టాల్సిందే. ప్రాజెక్టు కట్టినంత మాత్రాన తిన్నారు, లంచాలు తిన్నారు, ఈ విధంగా దోచుకున్నారు అని అంటే ఎవరు ఏం కట్టలేరు, ఎవరు ఏం చేయలేరు. ఒకవేళ చిన్నారు అనుకుందాం, దానికి సంబంధించిన బిల్లులు అయి ఉండొచ్చు, రెసిప్ట్లు అయి ఉండొచ్చు, అన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి. మరి ఆ బిల్లులు అవన్నీ బయట పెట్టేసేస్తే దానిలో ఎంత తిన్నారు అనేది తెలిసిపోతుంది కదా. మరి అది చేయకుండా ఉట్టిగానే తిన్నారు అని ఒక కమిషన్ పెట్టి నోటీసులు ఇచ్చుకుంటా ఇవి చేయటం ఏంది? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఇంత ప్రాజెక్టుల మీద ఈ విధంగా తింటారు అని చెప్పి ప్రచారం చేయకూడదు. అది సరైన విధానం కాదు. ఏం తింటారు దానిలో, అది ప్రజల కోసం నిర్మించాలి, తెలంగాణ ఉద్యమంలో చెప్పిందే ప్రాజెక్టులు కట్టడం చేశారు తప్పితే దాని మీద ఇట్లా అవ్వండాలు వేయటం సరైన విధానం కాదని చెప్పడం. అలాగే వచ్చేసి ఆయన ఏమని చెప్తా ఉన్నాడు, ఒకవేళ ఇంజనీర్లు ఉంటారు, మరి వాళ్ళు ఎందుకు ఆబ్జెక్ట్ చేయలేదు? దానికి సంబంధించిన అధికారులు ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, మరి వాళ్ళందరూ ఎందుకు ఆబ్జెక్ట్ చేయలేదు? ముఖ్యమంత్రి చెప్పిండా, లేదా మంత్రులు చెప్పినరా, ఇంకెవరన్నా చెప్పినరా? ఎవరు చెప్పినా సరే ఫైనల్గా దాన్ని డ్రాఫ్ట్ చేసే అధికారులది. సో వాళ్ళు సరి అయింది అవును, సరి అయింది కాదని వాడు చెప్పొచ్చు. వాళ్ళు దాదాపుగా 30 సంవత్సరాల సర్వీస్లో ఉంటారు, వీళ్ళు 5 ఏళ్ల పదవిలో ఉంటారు. మరి వాళ్ళు నిర్ణయాలు ఎందుకు తీసుకోలేదు, వాళ్ళు ఆ టైంలో ఎందుకు బయట పెట్టలేదు? అవి కూడా చేయాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్గా కాళేశ్వరం మీద ఇంత తిన్నారు, దోచుకున్నారు అని చెప్పే విధానం మాత్రం సరి అయింది కాదు అంటూ ఒక విధంగా కేసీఆర్కి ఆయన క్లీన్ చిట్ ఇచ్చినట్టుగానే మాట్లాడారు. సో దాంతో ఏమైపోయింది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ చాలా సంతోషపడ్డది ఆ మాటలకి, కాంగ్రెస్ పార్టీకి చాలా షాక్ ఇచ్చినట్టుగానే ఉంది. సో ఓవరాల్గా చూసినప్పుడు ప్రాజెక్టులు ఇప్పుడు వీళ్ళు, ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, రేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ప్రాజెక్టులు ఏమైనా కడతారు అంటే మరి వీళ్ళు తినడానికే కడుతున్నారు అనుకోవాలనా? సో ఇట్లా ప్రతి ప్రభుత్వాన్ని ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు తినడానికి చేస్తున్నారు అనుకుంటే ఏ ప్రాజెక్ట్ ఎవరు కట్టరు. ఇది సరైన విధానం అయితే కాదు అని చెప్పేసి ఆయన కుండబద్దలు కొట్టి చెప్పిండు. సో ఓవరాల్గా మాట్లాడినప్పుడు ఇలాంటి ప్రాజెక్టులు కట్టినప్పుడు సరే అవినీతి జరగలేదు అని చెప్పడం అనేది 100% అబద్ధం, జరిగి ఉండొచ్చు. కానీ మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టులు కట్టకండి, ఏమీ చేయకండి, అసలు ఏ ద్రోహం జరగొద్దు అంటే ప్రజలు ఎప్పటికీ బాగుపడరు. మన దేశంలో పర్టికులర్గా ఈ అవినీతికి సంబంధించిన ఎన్నో రకాల విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. సో అంత మాత్రం చేత ఏ పని చేయొద్దు, అవినీతి జరగకుండా అందరు తినండి పడుకోండి అంటే ప్రభుత్వాలు అవసరం లేదు. ఇక ఒక రాష్ట్రపతి పాలన పెట్టి లేదా ఒక మంత్రివర్గం అధికారంలోకి రాగానే ఉచితాలు పెట్టేసేసేసి మీ నెలకి తలా ఒక మనిషికి 20,000 ఇచ్చేస్తాం, తినండి పడుకోండి అంటే అయిపోతుంది కదా. అది సాధ్యం కాని పని. ప్రాజెక్టులు జరుగుతూనే ఉంటాయి. అవినీతి ఉందా లేదా అనేది వచ్చిన ప్రభుత్వాలు ఒకవేళ ప్రతి ప్రభుత్వానికి చూడాల్సి వస్తుంది. అట్లా చూసుకుంటూ పోతే ఏ ప్రభుత్వం పనిచేయలేదు. అంత నీతిబద్ధమైన ప్రపంచాలు ప్రపంచంలో ఉన్నాయా? భారతదేశాన్ని పక్కకు పెడదాం, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా అంత 100% నీతివంతులు ఉండే పరిస్థితి లేదు. సో డెఫినెట్గా ప్రాజెక్టులు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, దానిలో ఉంటే లోపాలు ఉండొచ్చు. కానీ దాన్నే ముఖ్యంగా పెట్టి ప్రభుత్వాలు పనిచేయొద్దు అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏ పని చేయకుండా కూర్చోవటమే అంటే వీళ్ళు మేము పని చేయం, మీరు చేసిన దాన్ని ఎత్తి చూపుతామని అనుకుంటున్నారా? సో డెఫినెట్గా ఇది ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు అనేది బీఆర్ఎస్ చాలా పాజిటివ్గా వెళ్ళినాయి. కాంగ్రెస్కి అయితే ఓ విధంగా షాక్ కలిగించింది అనుకోవాలి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.